ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినం నీ వాక్యం వినడానికి నీవు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? మనందరం కూడా ఒంటరిగా బ్రతకం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకరి మీద ఆధారపడటమే బ్రతుకుతూ ఉంటాం. చూడండి, ప్రకృతి మీద ఆధారపడుతూ ఉంటాం, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, లేదా ఇంకా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాం, ఇంటి మీద ఆధారపడతాం, భోజనాల మీద ఆధారపడుతుంటాం, రకరకాలుగా అన్నిటి మీద ఆధారపడుతూ ఉంటాం. ఆధారం లేకుండా మనిషి ఎవ్వరు కూడా ఒంటరిగా ఉండలేడండి. ఖచ్చితంగా ఒకరి మీద ఖచ్చితంగా డిపెండ్ అయిపోయే ఉంటాడు. మరి అదే విషయాన్ని యేసుప్రభు వారు గ్రహించారేమో. అందుకనే మనుషులను నమ్ముట కంటే వాడు మనుషులు నమ్మితే మరి వాడికి శాపగ్రస్తుడుగా ఉంటాడు. మనుషులకి లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి మరి ఎవరి మీద ఆధారపడాలి, ఎవరితోటి స్నేహం చేయాలి అని ఆలోచించారేమో యేసుప్రభు వారు. అందుకని యోహాను సువార్త 14:16 ఆయన ఏమని చెప్తున్నారంటే, నాకు చాలా నచ్చిన మాట అండి. ఈరోజు చాలా సంతోషంగా కూడా ఉన్నాను. ఎందుకంటే మనుషులు ఫెయిల్ అవుతారేమో, పరిస్థితులు ఫెయిల్ అవుతాయేమో, వస్తువులు ఫెయిల్ అవుతాయేమో, మరి ఏమైనా గ్యాడ్జెట్స్ ఏమన్నా కూడా ఒక్కొక్కసారి పని చేయకుండా ఉంటాయేమో. కానీ మరి ఎవరిని నమ్ముకుంటే శాశ్వతంగా మనకు తోడై ఉంటారో వాళ్ళని ఈరోజు నమ్ముకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే యేసుప్రభు వారు యోహాను సువార్త 14:16 ఏమని చెప్తున్నా అంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, ఎవరిని పంపుతారంట? ఎల్లప్పుడూ ఉండడానికి. ఏమండి, మనం ఒక ఆలోచన చేద్దామా? ఎల్లప్పుడూ మనతో ఉండేవాళ్ళు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారా? కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, లేదా మనం కన్న బిడ్డలు, లేదా మరి స్నేహం అనుకున్న వాళ్ళు, చేయూతనిచ్చేవాళ్ళు ఎల్లవేళలా మనతో ఉంటారా? కష్టం కదండి. మనం కూడా ఒకరితోటి ఎల్లకాలం ఉండలేం కదండి. మనుషులు మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మనం కూడా మారిపోతూ ఉంటాం. మరి ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఒక ఆదరణకర్తను దేవుడు ఎవరంట? సత్య స్వరూపి ఆత్మ మనకి తోడై ఉంటుంది. సో టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ రిమైన్స్ విత్ యూ ఫర్ ఎవర్, ఇటర్నిటీ అంటే నిత్యం వరకు నీకు తోడై ఉండే సత్యస్వరూప ఆదరణకర్త అయిన ఆత్మకు నువ్వు తోడుగా తీసుకోవాలి. మరి ఈ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, మన ఆత్మతో మనం ఉన్నప్పుడు, ఆత్మ మనతో ఉన్నప్పుడు మరి జరిగేవేంటో కొన్ని విషయాలు గబగబా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఒక్కటి చెప్పనా, మనం అనాథలుగా దేవుడు వదిలిపెట్టారు. మనల్ని ఒంటరిగా దేవుడు వదిలిపెట్టాడు. మనకి ఇష్టమున్నా లేకపోయినా ఒక పాట ఉంటుందండి. ప్రార్థించకపోయినా పలకరించే దేవుడు, మనం పట్టించుకోకపోయినా మనల్ని కలవరించే దేవుడు. ఆ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నిన్ను నేను అనాథగా వదిలిపెట్టను, నీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ప్రెజెన్సే, ఆ సన్నిధే, ఆదరణకర్త నాతో ఉన్నాడన్న ఒక ఆలోచనే మనిషికి, ఎంత విశ్వాసికి ఎంత శక్తిని ఇస్తుందండి. అందుకని మనం చూస్తాం ఎల్లప్పుడూ ఉండడానికంట. అంతేకాకుండా యోహాను సువార్త 15:25 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. చూడండి, మనిషికి ఒక అలవాటు ఉంటుందండి, జ్ఞాపకం ఉండవు. ఒక్కొక్కసారి శ్రమ మీద శ్రమ అధికం వచ్చినప్పుడు, లేదా కష్టం మీద కష్టం అధికం వచ్చినప్పుడు, బాధ మీద బాధ అధికం వచ్చినప్పుడు, మరణమే సంభవించినప్పుడు, మృత్యువే ఎదురైనప్పుడు దేవుడు మనతో మాట్లాడిన మాటలు కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? యేసు ప్రభు వారు మాట్లాడిన మాటను మనకి జ్ఞాపకం చేస్తారంట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. చూడండి, ఆయన జ్ఞాపకం చేసినప్పుడు నిరాశలో ఉన్న మనము, నిస్పృహలో ఉన్న మనము, మన కష్టంలో ఉన్న మనము, బాధలో ఉన్న మనము, కన్ఫ్యూజన్లో ఉన్న మనము, ఎటు వెళ్లాలో తెలియకుండా తిక్కమక్క పడుతున్న మనకి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడండి. జ్ఞాపకం చేసి దేవుడు చెప్పిన బోధ, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను.
చూడు, నీ పేరు అరచేతిలో లెక్కించుకున్నాను. స్త్రీ తన పసికందును మర్చిపోతుందేమో, నేను నిన్ను మరవను. నిన్ను కాపాడువాడు నిద్రపోడు కొనుకాడు. ఇలాంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తే ఎంత ధైర్యం వస్తుందండి. ఎవరో చెప్తుంటే విన్నాను, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అంట. కాదండి, పరిశుద్ధాత్మ దేవుడే మన జీవానికి మనకి రహస్యమై ఉన్నారు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. తర్వాత ఇంకా మనం చదువుదాం. సమస్త బోధన చేయటమే కాకుండా యోహాను సువార్త 15:27 ఏమంటాడంటే, ఆత్మ వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇవ్వడానికి, ఒక సాక్ష్య జీవితం జీవించడానికి, క్రీస్తు ప్రభు చేత ముద్రింపబడి ఆయన బిడ్డగా ఉండడానికి, మనం సాక్ష్యం ఇవ్వడానికి ఆత్మదేవుడే సహాయం చేస్తారండి. ఆత్మ లేకుండా మనం ఏదైనా సాక్ష్యం చెప్పామనుకోండి, అది ఊరికనే గిన్నెలో రాళ్ళేసి డలాడలా చేసినట్టే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చినప్పుడు మనం చెప్పిన సాక్ష్యం కూడా రాతి గుండెను సైతం మాంసం ముద్దగా మార్చగలని రంపం వలె కోసేస్తుందండి. ఆత్మ దేవుడు సాక్ష్యం ఇస్తుంటాడు. ఒక వ్యక్తి కరడుగట్టిన నేరస్తుడు అంట. అతను పరిగెత్తుతున్నాడు రోడ్లెమ్మటి. అర్ధరాత్రి అవుతుంది, దాదాపు 10-11 అవుతుంది. వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే పోలీసులు అతన్ని చేస్తున్నాడు. తరిమి ఆయన పారిపోతున్నాడు. పోలీసులు ఆయన వెంట పడుతున్నారు. ఆయన ఇటు అటు దాక్కున్నా కూడా ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాడు. ఆయన వెళ్తున్న సమయంలో హఠాత్తుగా ఒక గొప్ప జన సమూహం చూశాడట. అదేంటో చూస్తే ఒక పెద్ద కూటం జరుగుతుంటే ఆ జన సమూహంలో మధ్యలో పోయి కూర్చున్నాడంటండి దొంగ. ఎందుకు? పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ దొంగ కూర్చున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న దైవ సేవకుడు ఆ లక్షలాది మందిని ఉద్దేశిస్తూ ఆయన చెప్పాడంట, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కరుడు గట్టిన నేరస్తుడైనా సరే, హంతకుడువైనా, మరి పాప ఊబిలో ఉన్నా సరే, గాడ్ ఈస్ కాలింగ్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చిన వెంటనే, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వెంటనే ఆ రాతి గుండె, దొంగవాడి గుండె కోసుకుందండి, రంపంతో కోసినట్ట. నన్ను ప్రేమించారా? పోలీసులు వెంట పడుతున్నారు, కుటుంబం అంతా నన్ను చీదరించుకుంది, నన్ను తరిమేశారు. నేను దొంగగా మారడానికి కారణాలు నాకు చాలా ఉన్నాయి. నన్ను ప్రేమించటం ఏంటి? ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చి మనని కూడా సాక్షిగా నిలబెడతాడు. అంతేకాకుండా మనం చూద్దాం, ఎఫెసీ పత్రిక 4:30 విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సాల్వేషన్, రక్షణ దినం మొదలుకొని ఆయన చేరేంత వరకు వీఆర్ సీల్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముద్రింపబడ్డామన్న సత్యం ఎంత గొప్పది కదండి. మనుషులు చాలా మంది చాలా మాట్లాడతారు, కానీ మనం చూసిన వాళ్ళు ఏం మాట్లాడారు? వీళ్ళు పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డాడు. సునామీలు ఎదురైనా సరే తిరిగి లేవగలిగిన శక్తిని దేవుడిచ్చారని వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అంతేకాకుండా 1 కొరింథీ పత్రిక 6:19-20 మీరు దేవుడి ఆలయమనియు దేవుడు ఆత్మకు నివాసమని మీకు తెలియదా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి చాలా ఇష్టపడతారండి. అందుకే మన హృదయంలో పరిశుద్ధాత్మ నింపుకొని ఉండాలని ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. మీకు కూడా చెప్తున్నాను, మనందరం కూడా పరిశుద్ధాత్మను మన హృదయంలో నింపుకుందాం. మానవ నిర్మితమాలయంలో దేవుడు ఉండడండి. మానవ నిర్మితమైన ఇళ్లలో దేవుడు ఉండాడు. దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతుంటాడు. అందుకే ద్వారం వద్ద తలుపు కొడుతూ ఉంటాడు, ఎవరు తెరిస్తే వాళ్ళు లోనికి వెళ్ళడానికి. అంతేకాకుండా 1 పేతురు 4:14 చాలా చక్కటి మాట మనందరికి రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా, మరి సంతోషంగా మరొక్కసారి దేవుళ్ళు బ్రతకడానికి ఇచ్చే గొప్ప మాట చూడండి. 1 పేతురు 4:14 మీరు నిందలు పాలైనప్పుడు, నిందిస్తున్నారుగా జనాలు, నిందలు పాలైనప్పుడు, అవమానాలు పాలైనప్పుడు, మీ గురించి చెడుగా ప్రచారం జరిగినప్పుడు, మీ గురించి పుకార్లు పుట్టినప్పుడు, కాకి అరిచినట్టుగా మన గురించి కావు 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 అని మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు, మీరు నిందల పాలైనప్పుడు, మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు, మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు నిందల పాలైనప్పుడు, మీ గురించి చెడుగా పుకారాలు జరుగుతున్నప్పుడు ఒక్కటి సంతోషించండి ప్రియులారా, ఆత్మ మీ పైన నిలిచింది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రెస్ట్స్ అపాన్ యూ.
ఎంత గొప్ప మాట అండి. దేవుడు ఆత్మ మన పైకుంటే మనకి విరోధి ఎవరుంటారండి? తాత్కాలికమైన శ్రమలే. తర్వాత మహిమైశ్వర్యం గల ఆత్మదేవుడు నిన్ను తండ్రి యొద్దకు నిలబెడతాడు. అంతేకాదు ప్రార్థించడం చేతకాటం లేదా, ప్రార్థన నేర్పిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. లూకా 12:12 మనం చదువుతాం. ఆ గడియలో మీరు ఏం ప్రార్థించాలో, ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మదేవుడే ప్రేరణ కలిగిస్తారు. అంతేకాకుండా ఆనందం, సంతోషం పరిశుద్ధాత్మదేవుడి యొక్క వరాలు, ఫలాలు. అంతేకాకుండా ఓదార్చువాడు పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, ఆదరించు దేవుడు పరిశుద్ధాత్మదేవుడు. ఆ దేవుడిని ఈరోజు పరిశుద్ధాత్మ త్రిత్వైకంలో ఒక దేవుడిని మనకి ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడిని ప్రభువారు పంపిస్తున్నారు. మరి స్వీకరిద్దామా? క్వాలిఫికేషన్ ఏంటండి? అర్హత ఏంటండి? కేవలం నమ్మదగినతనం, మంచితనం, విధేయత, ఆత్మలో విధేయత. అంతేకాదు దేవుడిలో పవిత్రత, పరిశుద్ధత. అపవిత్రత ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు. కాబట్టి మాటలు, చూపులు, ప్రవర్తన, నడవడికలో ఎల్లప్పుడూ కూడా ఆత్మను కలిగి ఉండు. కష్టం వచ్చితే తిట్లు తింటే నువ్వు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఆత్మను మా పైన ఉంచుతున్నందుకు నీకు వందనాలు. ఆదరణకర్తగా మమ్మల్ని మా మీద పంపిస్తున్న దేవా నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా ప్రభా మా హృదయం ఈరోజు ఆనందం, సంతోషంతో ఉంది ప్రభా. అయ్యా, ఎవ్వరు మమ్మల్ని వదిలిపెట్టినా నీ ఆత్మ మమ్మల్ని వదిలిపెట్టదు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. నిన్ను చేరేంత వరకు అయ్యా ప్రభా శాశ్వతంగా కళ్ళు మూసిన ఆయన తండ్రి, మా శరీరం మట్టిలో కలిసి ఆత్మ తిరిగి నీ యొద్దకు వెళ్లే వరకు నీ పరిశుద్ధాత్మలోనే మేము నిలిచి ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Be filled with the Holy Spirit of God. Remain smiling always.